దేవుని సన్నిధుల్లో, దేవుని మందిరంలో నీ కన్నీ చూసేవాడికి ఆ ప్రమోషన్ అంటున్నాడు. అప్పుడు అంటున్నమాట, అవును బ్రహ్మ నీ ఉంటే నేను ఏదో చేయగలను. అపోస్తలుడు పౌలు అంటాడు, నన్ను బలపరిచిన వాడిని సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈ తెల్లవారు జామున ప్రభు నీకు ఇవ్వని వాగ్దానం ఏంటి తెలుసా? నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను స్థిరపరిచే ఒక ఆయన ఉన్నాడు, నన్ను వెంబడించే ఒక ఆయన ఉన్నాడు. ఏ పని పూనుకున్నా, ఏది చేయాలనుకున్నా నీ స్వశక్తితో ఏం చేయలేవు. అప్పుడంటున్నమాట, నా సన్నిధి నీకు తోడుగా ఉండును గాక. చదువు, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదను. నీ సన్నిధి రాయని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని, నీ సన్నిధి మాకు లేకపోతే ఇక్కడ నుండి బ్రవ్వా ఐగుప్తు చెర నుండి, సమస్యల నుండి, మేము పడుతున్న బాధల నుండి బ్రవ్వా మాకు విడుదల కావాలంటే మాతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రేమనేటి సహోదరి సహోదరుడు విశ్వాసి క్రైస్తవులను ఆలోచించారు. దేవుడు మీ మధ్య ఉన్నవాడుగా ఉంటాడు, ప్రభు మీతో ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు చక్కగా రాయబడిన ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూసినట్టే, ఈయన సాక్షి ఇస్తున్నాడు ప్రభుని బట్టి, ఈయన మాట మాట్లాడుతున్నాడు ప్రభుని బట్టి. ఈ లోకంలో ఏ మనిషికైనా నేను విడిచిపెడతాడేమో కానీ మాత్రము యేసయ్య విడిచేవాడు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్ని అనుకుంటున్నావు కాదు, దేవుడు మీతో ఉన్నవాడుగా ఉన్నా. ఇక్కడ స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది వెళ్ళమన్నాడు. ఇప్పుడే కాలము అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధి మనకి ఎలా ఉంటుంది తెలుసా? విడిసే వరకు ఆయన ఎడబాపని దేవుడు, విడిచిపెట్టని దేవుడు. అపోస్తలుడు పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం 13వ చదువుకుందాం. నేను విడవని ఎడబాయనన్న దేవుడు మీతో చెప్పాను కదా, నిన్ను విడవను ఎడబాయనని ఎవరు చెప్పారండి ఈ మాట? పౌలు గారు అంటున్నారు, నేను చెప్పడం కాదు, యేసయ్య చెప్పబడిన మాట. యేసయ్య మాటల్లో యథార్థత ఉన్నది, మాట మార్పు లేని దేవుని యొక్క మాట. మాట ఇచ్చిన వాడు నెరవేర్చును గాక, వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చగలుగును గాక. ఒక విషయం ఇతను చెప్తున్నాను, మనము జనవరి నెల ప్రస్తుతానికి అందరూ వాగ్దానం